చరిత్ర పుటలు తిరగేస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. ఈ ప్రపంచం మంచితనాన్ని చూసి మెచ్చుకుంటుందేమో కాని కేవలం శక్తికి మాత్రమే తలవంచుతుంది. కాలం ఎప్పుడూ బలవంతుడి పక్షమే ఉంటుంది. మరి ఈ పోటీ ప్రపంచంలో మీరు గుంపులో ఒకరిగా మిగిలిపోతారా, లేక ఆ గుంపును నడిపించే ఒక శక్తిగా ఎదుగుతారా? అధికారం అనేది ఆకాశం నుండి ఊడిపడే అదృష్టం కాదు, అది పక్కాగా అమలు చేయాల్సిన ఒక యుద్ధ తంత్రం. మీరు ఎవరికీ తలవంచకూడదన్నా, మీ మాటే ఒక శాసనం కావాలన్నా మీకు కొన్ని అధికార నియమాలు తెలిసి ఉండాలి. ఆ రహస్య వ్యూహాలేంటో ఈ వీడియోలో వివరిస్తాను. న్యాయం, ధర్మం ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ వాస్తవంలో అధికారం ఎవరి దగ్గర ఉంటే వారే ఈ లోకాన్ని శాసిస్తారు. మీరు ఒక సాధారణ వ్యక్తిగా బ్రతికి చనిపోవాలనుకుంటున్నారా, లేక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక పవర్ఫుల్ పర్సన్ గా అవతరిస్తారా? గుర్తుంచుకోండి, అధికారం అనేది ఒక సైన్స్. అది అత్యంత రహస్యమైన మానసిక వ్యూహాల కలయిక. ఇతరుల చేతుల్లో ఒక ఆట బొమ్మలా మిగిలిపోకుండా ఆటను శాసించే ఆటగాడిగా మీరు ఎలా మారాలో ఈ రోజు నేను మీకు నేర్పిస్తాను. లోతైన విశ్లేషణతో మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. ఇవి కేవలం నియమాలు మాత్రమే కాదు, మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకునే రహస్య మార్గాలు. అధికార నియమాలు. సమగ్ర వివరణ. యజమానిని మించి మెరవద్దు. మీకంటే పైన ఉన్న అధికారులకు ఎప్పుడూ తామే గొప్ప అనే భావన కలిగించాలి. మీరు వారికంటే ఎక్కువ తెలివైన వారని ప్రదర్శిస్తే వారు తమ భద్రత ప్రమాదంలో పడిందని భావించి మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తారు. వారిని మెప్పించడం ద్వారానే మీరు సురక్షితంగా ఎదగగలరు. స్నేహితులను అతిగా నమ్మవద్దు, శత్రువులను వాడుకోవడం నేర్చుకో. స్నేహితులు మీ విజయాలను చూసి ఈర్ష్యపడవచ్చు, లేదా మిమ్మల్ని తేలికగా తీసుకుంటారు. కానీ ఒకప్పటి శత్రువును మీరు చేరదీస్తే అతను తన నిబద్ధతను నిరూపించుకోవడానికి స్నేహితుడి కంటే ఎక్కువగా కష్టపడతాడు. మీ ఉద్దేశాలను గోప్యంగా ఉంచండి. మీరు ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలియనివ్వకండి. మీ లక్ష్యాలు రహస్యంగా ఉంటే ఇతరులు మీకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నలేరు. మీ ఆలోచనలు బయటపడకుండా అస్పష్టతను పాటించండి. అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడండి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత సాధారణ వ్యక్తిగా కనిపిస్తారు. తక్కువ మాట్లాడే వ్యక్తి చుట్టూ ఒక రహస్య శక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. పైగా తక్కువ మాట్లాడితే తప్పులు దొర్లే అవకాశం తక్కువగా ఉంటుంది. గౌరవం ప్రాణం ఇచ్చైనా కాపాడుకోవాల్సిన ఆయుధం. సమాజంలో మీ ప్రతిష్టే మీ శక్తి. ఒక్కసారి మీ పేరు దెబ్బతింటే శత్రువులు మీపై సులభంగా దాడి చేస్తారు. మీ గౌరవాన్ని ఒక కవచంలా కాపాడుకోండి. ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించండి. ప్రపంచం కనిపించేదానికే విలువ ఇస్తుంది. మీరు ఎంత నైపుణ్యం కలిగిన వారైనా ఎవరికీ తెలియకపోతే ప్రయోజనం లేదు. మీరు అప్రసిద్ధి చెందడం కంటే వివాదాస్పదంగా ఉండటమే మేలు. ఎందుకంటే కనీసం జనం మిమ్మల్ని గమనిస్తారు. పని ఇతరులతో చేయించుకో, పేరు మాత్రం నీవే తీసుకో. మీ సమయం మరియు శక్తిని ఆదా చేయడానికి ఇతరుల సహాయం తీసుకోండి. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ మీ ఖాతాలోకి వచ్చేలా చూసుకోండి. దీనివల్ల మీరు సమర్థుడిగా కనిపిస్తారు. ఇతరులు మీ వద్దకు వచ్చేలా చేయండి. మీరు ఇతరుల కోసం వెతకడం కంటే వారే మీ అవసరం కోసం వచ్చేలా వ్యూహం పన్నండి. అవసరమైతే వారికి ఎరవేయండి. దీనివల్ల నియంత్రణ ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. వాదనలతో కాదు, మీ పనులతో గెలవండి. మాటలతో గెలిస్తే అది తాత్కాలికమే. అవతలి వ్యక్తి అంగీకరించినట్లు నటించినా లోపల కోపం పెంచుకుంటాడు. అదే మీ పని ద్వారా ఫలితాన్ని చూపిస్తే ఎవరూ ఎదురు చెప్పలేరు. అపశకునం మరియు దురదృష్టం ఉన్నవారికి దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు ఎప్పుడూ సమస్యల్లో ఉండేవారు, అంటువ్యాధి లాంటివారు. వారు మిమ్మల్ని కూడా తమతో పాటు ముంచేస్తారు. ఎప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉన్నవారితోనే స్నేహం చేయండి. ఇతరులు మీపై ఆధారపడేలా చూసుకోండి. మీ అవసరం ఇతరులకు ఉన్నంత కాలం మీరు సురక్షితంగా ఉంటారు. వారు స్వతంత్రులైతే మీకు విలువ ఉండదు. కాబట్టి మీ నైపుణ్యాన్ని ఇతరులకు పూర్తిగా నేర్పించకండి. నిజాయితీతో ఇతరులను నిరాయుధులను చేయండి. ఒక చిన్న నిజాయితీ గల పని మీ 10 అబద్ధాలను కప్పిపుచ్చుతుంది. మీ ఉదారత చూసి అవతలి వారు తమ రక్షణను వదిలేస్తారు. సహాయం అడిగేటప్పుడు వారి స్వార్థాన్ని గుర్తు చేయండి. ఎవరినైనా సహాయం అడిగేటప్పుడు గతంలో మీరు చేసిన మేలును గుర్తు చేయకండి. ఆ పని చేయడం వల్ల వారికి కలిగే లాభాన్ని వివరిస్తే వారు వెంటనే సాయం చేస్తారు. స్నేహితుడిలా నటిస్తూ గూఢచారిగా వ్యవహరించండి. సామాజిక సంభాషణల ద్వారా ఇతరుల బలహీనతలు, రహస్యాలను తెలుసుకోండి. సమాచారమే అసలైన శక్తి. శత్రువును పూర్తిగా అణచివేయండి. శత్రువును సగం దెబ్బతీసి వదిలేయకండి.
అతను మళ్లీ పుంజుకుని పగ తీర్చుకుంటాడు. శత్రువు కోలుకోలేనంతగా సర్వనాశనం చేయాలి. గౌరవం పెరగడానికి అప్పుడప్పుడు దూరంగా ఉండండి. మీరు అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే మీ విలువ తగ్గుతుంది. కొద్ది రోజులు కనిపించకుండా ఉంటే మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇతరులను అయోమయంలో ఉంచండి. మీరు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేనట్లు ఉండండి. మీ ప్రవర్తన అస్పష్టంగా ఉంటే ప్రత్యర్థులు మిమ్మల్ని అంచనా వేయలేక అలసిపోతారు. ఒంటరిగా ఉండకండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి గోడలు కట్టుకోవద్దు. ఒంటరితనం వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అందరితో కలిసి ఉంటేనే శత్రువుల కదలికలు తెలుస్తాయి. ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి. ప్రతి వ్యక్తికి ఒక రకమైన అహంకారం ఉంటుంది. తప్పుడు వ్యక్తిని అవమానిస్తే వారు జీవితాంతం పగపడతారు. కాబట్టి మీ ప్రత్యర్థిని ముందుగా అర్థం చేసుకోండి. ఎవరికీ లొంగిపోవద్దు. ఏ వర్గంలోనూ పూర్తిగా చేరకండి. మీరు స్వతంత్రంగా ఉంటేనే ఇరు పక్షాల వారు మీ సాయం కోసం ఎదురు చూస్తారు. తెలివి తక్కువ వారిలా నటించి తెలివైన వారిని పట్టండి. మీ ప్రత్యర్థి తనను తాను మేధావిగా భావించేలా చేయండి. అప్పుడు వారు మీ వ్యూహాన్ని గమనించలేరు. లొంగిపోయే తత్వాన్ని ఆయుధంగా వాడుకోండి. మీరు బలహీనంగా ఉన్నప్పుడు పోరాడి ఓడిపోవద్దు. లొంగిపోయినట్లు నటించి శక్తిని కూడగట్టుకోవడానికి సమయం సంపాదించండి. మీ శక్తిని కేంద్రీకరించండి. 10 పనులు చేయడం కంటే ఒకే ముఖ్యమైన పనిపై దృష్టి పెడితే గొప్ప ఫలితాలు వస్తాయి. ఆస్థాన విద్వాంసుడిలా ప్రవర్తించండి. పెద్దలను గౌరవించడం, ఇతరులను మెప్పించడం ఒక కళ. ఈ కళ తెలిస్తే అధికార పీఠం దక్కుతుంది. మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకోండి. సమాజం మీకు ఇచ్చే గుర్తింపును అంగీకరించకండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకోండి. చేతులకు మురికి అంటకుండా చూసుకోండి. కఠినమైన పనులు చేసేటప్పుడు ఇతరులను వాడుకోండి. మీరు ఎప్పుడూ నిష్కళంకంగా కనిపించాలి. ప్రజల నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకోండి. ప్రజలకు ఏదో ఒక దానిని నమ్మాలని ఉంటుంది. వారికి ఒక ఆశను చూపిస్తే వారు మిమ్మల్ని దైవంలా అనుసరిస్తారు. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ఏ పనినైనా సందేహంతో చేయకండి. తప్పు చేసినా సరే ధైర్యంగా చేస్తే అది గౌరవాన్ని ఇస్తుంది. చివరి వరకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ముగింపు ఎలా ఉండాలో ముందే ఆలోచించండి. అప్పుడే అనుకోని సమస్యలను ఎదుర్కోగలరు. మీ విజయాలు కష్టం లేకుండా వచ్చినట్లు చూపండి. మీరు ఎంత కష్టపడ్డారో ఎవరికీ తెలియనివ్వకండి. ఏదైనా పనిని సునాయాసంగా చేసినట్లు కనిపిస్తే మీరు అతీత శక్తివంతుడిగా కనిపిస్తారు. ఎంపికలను మీరే ఇవ్వండి. ఇతరులకు చాయిస్ ఇవ్వండి. కానీ ఆ చాయిస్లు మీకు లాభం చేకూర్చేవిగానే ఉండాలి. ప్రజల ఊహలతో ఆడుకోండి. నిజం కఠినంగా ఉంటుంది కాబట్టి ప్రజలు భ్రమలను నమ్ముతారు. ఆ భ్రమలను వారికి అందిస్తే వారు మీ వెంటే ఉంటారు. ప్రతి మనిషి బలహీనతను కనుక్కోండి. ప్రతి మనిషికి ఒక రహస్య భయం లేదా బలహీనత ఉంటుంది. దాన్ని పట్టుకుంటే వారు మీ గుప్పిట్లో ఉంటారు. రాజసం ఉట్టిపడేలా ప్రవర్తించండి. మీరు మిమ్మల్ని ఎలా గౌరవించుకుంటారో ప్రపంచం కూడా అలాగే గౌరవిస్తుంది. సమయాన్ని శాసించండి. ఎప్పుడూ తొందరపడకండి. సహనంతో ఉండి సరైన సమయం కోసం వేచి చూడండి. దక్కని దానిని తృణీకరించండి. మీకు ఏదైనా లభించకపోతే దాన్ని పట్టించుకోవద్దు. నిర్లక్ష్యం చేయడమే దానికి గొప్ప శిక్ష. అద్భుతమైన ప్రదర్శనలివ్వండి. మాటల కంటే దృశ్యాలకు శక్తి ఎక్కువ. గ్రాండ్ ఈవెంట్స్ ప్రజలను ఆకట్టుకుంటాయి. ఆలోచనలు మీవిగా ఉంచుకోండి. ప్రవర్తన అందరిలాగే ఉండనివ్వండి. సమాజానికి భిన్నంగా కనిపిస్తే ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. బయటకు అందరిలాగే ఉంటూ లోపల మీ వ్యూహాన్ని అమలు చేయండి. నీటిని కదిలించి చేపలను పట్టండి. ప్రత్యర్థిని కోపానికి గురి చేయండి. వారు ఆవేశంలో తప్పు చేస్తారు. అప్పుడు మీరు గెలవవచ్చు. ఉచితంగా వచ్చే వాటిని నమ్మకండి. ఉచితంగా వచ్చే దాని వెనుక ఏదో ఒక ఆశ ఉంటుంది. స్వతంత్రంగా ఉండటానికి పూర్తి ధర చెల్లించండి. గొప్ప వ్యక్తుల నీడలో ఉండకండి. ఒక గొప్ప నాయకుడి తర్వాత మీరు వస్తే వారికంటే రెట్టింపు సాధిస్తేనే మీకు గుర్తింపు వస్తుంది. నాయకుడిని దెబ్బతీయండి. అనుచరులు చెల్లాచెదురవుతారు. సమూహంతో పోరాడటం కంటే ఆ సమూహాన్ని నడిపించే వ్యక్తిని పక్కకు తప్పించండి. మనస్సులను, హృదయాలను గెలవండి. బలవంతం కంటే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తే వారు మీకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతారు. అద్దం పట్టినట్లు ప్రవర్తించండి. శత్రువు ఏం చేస్తున్నాడో మీరు కూడా అలాగే చేయండి. దీనివల్ల వారు అయోమయంలో పడతారు. మార్పు గురించి మాట్లాడండి, కానీ వెంటనే మార్చకండి. మార్పులను నెమ్మదిగా, పాత పద్ధతులకు అనుగుణంగానే తీసుకురండి. పరిపూర్ణులని, టూ పర్ఫెక్ట్ చూపించుకోవద్దు. మీరు ఏ తప్పు చేయని దైవంలా కనిపిస్తే ఇతరులకు అసూయ పుడుతుంది. అప్పుడప్పుడు చిన్న లోపాలను బయటపెట్టి సాధారణ మనిషిలా కనిపించండి. లక్ష్యం చేరాక ఆగిపోండి. విజయం మత్తులో
హద్దులు దాటి ముందుకు వెళ్ళకండి. అది మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఆకారం లేకుండా ఉండండి. మీకొక స్థిరమైన రూపం లేకపోతే శత్రువు మిమ్మల్ని దెబ్బతీయలేడు. నీటిలాగా పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడమే అత్యున్నత శక్తి. ఈ నియమాలు వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇవి ఒక కవచంలా పనిచేస్తాయి. వీటిని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ వ్యక్తిత్వాన్ని శక్తివంతంగా మార్చుకోవడానికి ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏ నియమం మిమ్మల్ని బాగా ఆలోచింపజేసిందో కింద కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అధికారం అనేది అందరికీ దక్కదు, కేవలం వ్యూహం ఉన్నవారికే దక్కుతుంది. ఈ 48 నియమాలను మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని సైకలాజికల్ మరియు స్ట్రాటజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. గుర్తుంచుకోండి, లోకం బలవంతుడికే తలవంచుతుంది. ఈ సీక్రెట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ పవర్ఫుల్.